స్వార్థధ్వని సిలువ ధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని. కొందరు దొంగలు కూడా ఉంటారు, స్వార్థపరులు కూడా చెప్పండి ఉంటారు. మరి ఇప్పుడు దాచబడిన ధాన్యాన్ని ఇక ఆ తరువాత వచ్చేవారికో లేక నెక్స్ట్ ఇయర్కో పంచుకోవాలి, ఇచ్చుకోవాలి అంటే ఏం చేయాలి? నమ్మకమైన వారు వాటి మీద కావలి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు నమ్మకస్తులను కావలి ఉంచారు. ఇక ఆ రీతిగా జరిగిన తర్వాత ఇక ఆ తర్వాత వార్త ప్రపంచానికి తెలిసిందనుకోండి, అన్ని రాజులు చూడటానికి వచ్చాక అది వేరే విషయం. బ్రహ్మాండమైన సంపద. దీంట్లో మనం ఏమర్థం చేసుకుంటామంటే మనము నమ్మిన దేవుడు, ప్రైజ్ ది లార్డ్, నీవు నిజంగా నమ్మగలిగితే, నమ్ముట నీ వల్ల అయితే నిన్ను, నీ పొలమును, నిన్ను, నీ విద్యను, నిన్ను, నీ ఉద్యోగమును, నీ సంపదను దేవుడు బహుగా దీవించగలడు. హల్లెలూయా. ఒక్కొక్కసారి మిగిలిపోద్ది, ఏం చేయాలో తెలియదు. మీకు తెలుసా, ఇది మనకేదో ఉందని ఇంకోటికి ఇస్తానికి వెళ్తే కొంతమంది తీసుకోరండి, కొంతమంది గబుక్కుని తీసుకోరండి, మాకు అక్కర్లేదంట. అమెరికాలో ఉన్నతమైన వ్యాపార శిఖరం కూలిపోయింది కదా, అవునా? విమానంతో డ్రాజీటం ఎవడు వస్తామా? తిరిగి మళ్ళా ఒకవేళ అలాంటి దాడి జరిగినా కూలిపోకుండా అమెరికా వాడు రోషంతో నిర్మాణం మొదలెట్టాడు. మళ్ళీ అదే ప్లేస్లో కోట్ల డాలర్స్ కుమ్మరించేశారు. గుర్తుపెట్టుకోండి, అప్పుడు సౌదీ అరేబియా నుండి కొన్ని వేల కోట్ల డాలర్లు పంపించారు. ఎవరు? సౌదీ అరేబియా రాజులు ఇక్కడ అక్కడక్కడ ఉన్నాయి. కొన్ని వేల కోట్లు డాలర్లు పంపించాడు. మరి ఏం తేడా వచ్చిందో? అమెరికా వాడు వసూలు చేయటానికి ఒక వ్యక్తిని పెట్టాడు, ఒక టీంను పెట్టాడు. మాకు ఎవరు ఇస్తే తీసుకోండి, అక్కర్లేదు. ఏం తేడా వచ్చిందో నేను చదివాను. ఏం తేడా వచ్చిందో, అన్ని వేల కోట్ల డాలర్లు సౌదీ అరేబియా నుండి పంపిస్తే వాడుకోండి, మీరు నష్టం కలిగిందంటే ఆ తీసుకునేవాడు ఏం చేశాడో తెలుసా? నాకు వద్దన్నాడు. నాకు వద్దన్నాడు. నువ్వు ఇచ్చేది ఏంట్రా? మరి ఇస్తూ ఈడేం ఫీల్ అయ్యాడో, నాకు అక్కర్లేదన్నాడు. మరి ఏంట్రా నీకైనా పోగు చేయమని నీకిస్తే నువ్వు వద్దంటావని అమెరికా నాయకులు ఆ వద్దన్న వ్యక్తిని అనలేదండి. నాకు నచ్చలే, నాకు వద్దన్నా. వాళ్ళే ఆడిచ్చేది ఏంటి? మనమే అమెరికా వెళ్ళినప్పుడు కూడానండి ఒక సన్నివేశం జరిగింది. ఒక తెలిసిన ఆయన మాకు పరిచయం అయ్యాడు, చాలా దూరంలో ఉన్నాడు. మేము ఉన్న ఏరియాకి ఆయన వచ్చేసి ఇక్కడ కారు బుక్ చేసుకుని ఒక రోజు మాతో గడపడానికి ఇష్టపడ్డాడు. మేము ఒక ఇంట్లో ఉన్నాం, ఇంటి ఆయన పర్మిషన్ తీసుకున్నాం. మళ్ళీ ఎందుకైనా ఏదైనా జరిగితే ఇంటి వాళ్ళతో రెస్పాన్సిబిలిటీ, పంపరు గబుక్కుని. సరే అనుకున్నాం, కారు తీసుకున్నాం, ఉదయం బయలుదేరాం, ఒక చోట బ్రేక్ఫాస్ట్ తీసుకున్నాం, ఒక చోట భోజనం చేసుకున్నాం, కొన్ని బుక్ స్టాల్స్ దర్శించాం, సాయంకాలం దాకా తిరిగాం. ఇక మీరు వెళ్ళిపోండి, మేము వెళ్ళిపోతాం అని అంటే ఆ తిప్పిన వ్యక్తి
మీరున్న ఇంటి దగ్గర దించుతాను అన్నాడండి. మీరున్న దించుతాను అని ఏదో ఆ ఇంటి ఆయన ఏదో స్వీటు హాట్లు కొన్నాడు. వచ్చారు ఇక మేము కారు దిగేసాం. వెళ్ళండి బ్రదర్, 1 night ట్రిప్ బాగా జరిగింది. చాలా ప్రాంతాలు తిరిగాం. మంచి కాస్ట్లీ ఏరియాలకు తిప్పండి. ఎంత డబ్బు ఖర్చు పెట్టాడు ఏమో తెలియదు. ఇక్కడికి వచ్చి ఈయన సిద్ధం చేసింది, బ్రదర్ ఇది ఉంచండి అని ఇంటానికి ఇవ్వబోయాడండి. ఇంటాయన తీసుకోవాలా, ఇంటాయన తీసుకోవాలా, అక్కర్లేదు బ్రదర్, అక్కర్లేదు బ్రదర్ అనేసరికి ఆయన చిన్నబోయి ఎంత బతిలాడినా తీసుకోకపోతే వెనక్కి తీసుకుంటూ తన కారులో పెట్టుకోవడానికి వెళుతూ అన్నాడు, మీరు తీసుకోకపోవటమే కరెక్ట్ అన్నాడు. అంటే ప్రెస్టీజ్ విషయం అక్కడ. అంటే ఎవరికి వారి సమృద్ధి కోసం చెబుతారు. ఎవరికి వారే చెప్పండి, సమృద్ధిగా ఉంది. ఒకవాడు ఉన్నవాడు ఇస్తే లేనివాడు తీసుకోవచ్చు, అది వేరే విషయం. ఒకసారి ఒక సాయిబాబా భక్తుడు అన్నాడు, ఒక క్రైస్తవుడు బీదవాడైనా మేము పెట్టింది తినడం మేము ఆశ్చర్యపోతున్నాము. ఇలా పెడితే గబుక్కుని తినాలి, లేనివాడు కాబట్టి కానీ తినడం. బైబిల్లో అంత గొప్పతనం ఉందా? ప్రైజ్ ద లార్డ్. బైబిల్ దేవుడు అంత నిక్కసి, అంత కసి, అంత పట్టుదల ఇస్తాడా? గుర్తుపెట్టుకోండి, ఒకే విధానం. ఏంటది? నేను నమ్మిన దేవుడు గొప్పవాడు, నీకిచ్చినవాడు త్వరగా నాకుని ఇస్తాడు. నిన్ను దీవించినవాడు నన్ను దీవిస్తాడు. నిన్ను హెచ్చించినవాడు నన్ను హెచ్చిస్తాడు. ఒకటి దరిద్రుడుగా ఒక ధనవంతుడుగా చేసే పక్షపాతం ఆయనకు లేదు. కానీ కొన్నిసార్లు పరిస్థితులు మారవచ్చు. ప్రైజ్ ద లార్డ్. కొంచెం ఆలస్యము కావచ్చు. కాబట్టి ఒకటి నమ్మండి, ప్రసాద్ అడుగడుగున తిన్న దెబ్బ. నేను అనుకున్నాను ఎక్కడ నాకెందుకు. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు మన ప్రసాదం చోటకి తీసుకెళ్ళాడు మన బిల్లి. నన్ను రిసీవ్ చేసుకున్నారు. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నాను. మళ్ళీ అక్కడి నుంచి నన్ను విమానం ఎక్కించారు. అక్కడ హైదరాబాద్ దాని ఏదో విమానాశ్రయం కొత్తగా కట్టారు, రాజశేఖర రెడ్డి కట్టాను. అక్కడి నుంచి నేను హమాస్ వెళ్ళిపోయి ఈజిప్ట్ వెళ్ళాము. మళ్ళీ వస్తూ మళ్ళీ ఇంటికి తీసుకొచ్చారు. మగపిల్లలు వాళ్ళే వంట చేసుకుంటున్నారు. ప్రసాదంలో చోట 4-3 కలిసి ఉంటున్నారు. మనవాళ్ళే, మన పిల్లలే. మరి భోజనం సంగతి ఏంటన్నా? మేము వండేస్తామన్నారు. వీళ్ళు ఏం వండుతారా, ఏం రుచిగా ఉంటుంది అనుకున్నాం. అరే ఈ మగపిల్లలు కలిసి వండారు, సూపర్గా ఉంది. లేడీస్ కూడా రాదు, చాలా రుచిగా ఉంది. ఏంటి వాట్ ఈ టేస్ట్? ఇంగ్లీష్లో టేస్టబుల్ అంటే టేస్టబుల్ లేదండి, టేస్ట్ ఉంది, టేస్టెడ్ ఉంది. వాట్ ఈ టేస్ట్? ఏంటి ఇంత రుచి? పాపం అక్కడ ఉండి వాళ్ళ వంట వాళ్ళు చేసుకుంటూ ఏదో ఒక ముద్ద తిని పడిగాపులు పడుతూ ఈ కంపెనీ నుండి ఆ కంపెనీకి, ఆ కంపెనీ నుండి ఈ కంపెనీకి, ఈడిబ్బంది పడితే అక్కడికి వెళ్ళి, అక్కడిబ్బంది ఇక్కడికి వెళ్ళి దేవుని పైన ఆధారపడి కంపెనీలను నమ్మేదానికంటే, కంపెనీ యజమానులను నమ్మేదానికంటే, వారు వర్కును కూడా నమ్మేదానికంటే, అన్నిటినీ వారి స్వాధీనం అందించుకొని తగిన టైంలో దీవించే దేవుని పైన ఆధారపడి ప్రసాద్ ఇప్పుడు ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు.
ఇంతకంటే ఏం చెప్పలేను. నేను బెంగళూరు వెళ్ళినప్పుడు నన్ను ఆ కంపెనీకి తీసుకెళ్ళాడు. బాబాయ్ కుమారుడు కంపెనీ చూడాలి, ఐ వాంట్ సీ యువర్ కంపెనీ, లెట్ us గో అన్న, వెళ్దాం చూద్దాం పదన్న. తీసుకెళ్ళి అంకుల్ ఇక్కడ ఈ కంపెనీలో పనిచేస్తాను. అరే వాట్ ఈస్ శాలరీ యువర్ గెట్టింగ్? ఏం అద్భుతమయ్యా, సింపుల్గా ఉంటావు. కష్టపడ్డాను అంకులు, దేవుడు దీవించాడు, నా అంచనాన్ని మించి దీవించాడు. చెప్పాడుగా ప్యాకేజీ విషయంలో, మంత్లీ లేక ఇయర్లీ ఎట్లా ఇచ్చేదానిలో నా అంచనాన్ని మించి మన దేవుడు దీవించే దేవుడు. నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావు. మన అమ్మాయి నాకు వాక్యం అంటే ఇష్టం, ప్రార్థన అంటే ఇష్టం. మరి దేవుణ్ణి నమ్ముకున్నా, మా వాళ్ళని నమ్మలా, నేను నమ్మా. హిందూ బ్యాక్గ్రౌండ్. ప్రసాద్ లవ్ మ్యారేజా, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ అన్నా. అమ్మాయి గౌడాస్ బ్యాక్గ్రౌండ్ అనుకుంటా. అవునా? చూడా బిడ్డ ఎంత ఎంత నేను దేవుడిని నమ్మా, నా దేవుడు మమ్మల్ని దీవించాడు. మన దేవుడు దీవించే, అరే కుప్పలు కుప్పలు కుప్పలు. కొన్నిసార్లు కొంతమంది ఇళ్లలో దేవుడిచ్చింది ఏం చేయాలో తెలియదు, ఏం చేయాలో తెలియదండి. ఇదే మళ్ళా దావీదు చెప్పాడు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, దేవునికి మహిమ కలుగునుగాక. అన్నము లేక తిరిగిన రోజులు ఉన్నాయి కదా, 2 రోజులు 3 రోజులు పస్తులు ఉన్న రోజులు ఉన్నాయి కదా. ఒకడికి మేలు చేసాము, వాడి పొలం బాగా పండింది, 400 మంది ఉన్నాము, 4 మెతుకులు లేవు మనకు. ఆనాడు వాడికి మేలు చేసినప్పుడు మనం ఏమి వాడి దగ్గర తీసుకోలేదు. మీరు వెళ్ళి కలవండి, కాస్త సహాయం చేస్తాడేమో అంటే వెళ్ళి దావీదు మబ్బగా వచ్చామంటే వాడు బాగా తిని బాగా త్రాగి కొవ్వెక్కి వాడు అన్నాడు, దావీదంటే ఎవడ్రా అన్నాడు. అన్నీ ఉన్నాయి బైబిల్లో. అంటే వాడు చేసిన మేలు మరచిపోయాడు. ఇది కూడా చాలా తప్పు, మరచిపోకూడదు. ఒక వ్యక్తి పేరు చెప్పినా నాకేం భయం లేదు, మన ఒంగోలు సంసోన్ ఉన్నాడు. బెంగళూరు టీము మన ఏరియాలో తిరుగుతున్నారని తెలిసింది. నేను వెళ్ళొచ్చినప్పటికీ నన్ను కూడా పంపయ్యా అన్నాడు. సరే ఎంక్వైరీ చేసుకున్నా పలానా చోట ఉన్నారని తెలిసింది. తెనాలికి బట్టిపళ్ళ మధ్యలో ఒక ఊరు వచ్చారు, అంటే ఎవరు శ్యాంబాబు తెలిసిన వాళ్ళు ఉంటే వెళ్ళాలి. ఆ రోజు నైట్ నేను అమలాపురంలో మెసేజ్ ఇవ్వాలి. తాయరమ్మ గారి అల్లుడికి ఆపరేషన్ జరిగింది విజయవాడలో. బహు బిజీగా ఉన్నాను నేను. ఇక మేము బయలుదేరాము, తెనాలి వెళ్ళాము. తెనాలి దిగేసరికి పొద్దుపోయింది. తెనాల్లో ఎంక్వైరీ చేస్తే వాళ్ళు అన్నారు, ఇప్పుడు మీరు వెళ్ళే ఊరు బస్సు సౌకర్యము. గుర్తుపెట్టుకోండి, నాకు ఊరికే కోపం రాదు. ఇప్పుడు ఏం చేయాలి? రిక్షా వాళ్ళు బ్రతకటం కోసం అక్కడికి వచ్చి రిక్షాలు వేసుకుంటారండి. సినిమా హాల్ అయ్యేసరికి, స్టేషన్లు వచ్చేసరికి, బస్సులు వచ్చేసరికి పాపం బ్రతుకుదేను. అవునా? అక్కడికి వెళ్ళామండి మేము. వెళ్తే ఏ మంచం చూసినా చిగుడి అంటే బీడీల కంపు, సిగరెట్ల కంపు. ఆ వాసనే పడదు నాకు. ఎక్కడే కళ్ళు మూసుకున్నాము, తెల్లారిపోయింది. దాదాపు 2 గంటల బస్సు అన్నారు, వెళ్ళాము. ఆ బస్సు క్యాచ్ చేసి అమ్మడి మధ్యలో దించి వెళ్ళిపోయాడు. అక్కడి నుంచి నడవాలి, మంచి ఎండ, 9-10 గంటలు నడవాలి.
నాకు నిద్ర లేదు దాని మీద నీరసం వచ్చేసి. మళ్ళీ నా ప్రోగ్రాం పగలు దిలీప్ను పలకరించాలి, నైట్ని ఎక్కడ ప్రసంగం చేయాలి? అమలాపురం వెళ్ళి ప్రసంగం చేయాలి. నడుస్తూ ఉంటే నేను సంసోన్తో అన్నాను, సంసోనా మరి ఒకవేళ నువ్వేమనుకోవద్దు, నిన్ను కొంచెం నేను లిఫ్టప్ చేయటానికి ఇప్పుడు నేను ఎంత ప్రయాసపడుతున్నానో అంటూ అన్నాను. రేపు నువ్వు దీనిని గుర్తుపెట్టుకోగలవా అన్నా. అన్నీ చెప్పాం. కొంతమంది అంటారు అన్నీ చెప్పాలా అంటారు. కొన్ని చెప్పక తప్పదు. ఎందుకని? హిజ్కియా లాంటి వాడు ఉంటాడు, నామాన్ లాంటి వాడు కూడా ఉన్నారు ఈ సొసైటీలో. నడిచి వెళ్ళాం, వెళ్ళే వాళ్ళని పట్టుకున్నాం, రికమెండ్ చేసాం, పరిచయం చేసాం, అప్పగించాం. ఈ వ్యక్తిని ట్రైనింగ్కి పంపాలి బెంగళూరు అనుకుంటున్నాం. ఓకే మేము తీసుకెళ్తాం మీరు అందరూ మాట్లాడి చేసాం. వెంటనే మళ్ళీ విజయవాడ వచ్చి దిలీప్ను కలుసుకోండి, దిలీప్ను పలకరించి మళ్ళీ విజయవాడ బస్ స్టాండ్కి వెళ్ళి అక్కడి నుంచి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి? అమలాపురం వెళ్ళి ప్రసంగం చేయాలి. తీరా వెళ్ళి తాడేపల్లిగూడెం వెళ్ళి అక్కడి నుంచి ఇంకో చోటుకి వెళ్ళి అక్కడ బస్సు మారాలి. అక్కడి నుంచి బస్సు లేదు, కొట్టుకులాడిపోతుంది ప్రాణం. మొత్తానికి ఏదో దొరికింది. అక్కడ రిక్షా దిగా. నాకు ఆ పాస్టర్ ఏమో అంబేద్కర్ బొమ్మ దగ్గర అన్నాడు ఆయన. కానీ ఏ బొమ్మ? అంబేద్కర్ బొమ్మలు ఎక్కడ ఉంటాయి? ఇన్ని ఉంటాయి అని నాకు చెప్పరా, పలాంటి పేట అని నాకు చెప్పరా. ఏమనుకోమాకండి, రిక్షా ఒకటి మంది ఎవడని ఉంటే నేను అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వెళ్ళాలి, టైం అయిపోతుందన్న. ఈ రిక్షా వాడు ఏ అంబేద్కర్ బొమ్మ, ఏ పేట ఏంటి అడగకుండా ఎక్కే అన్నాడు. ఎక్కేసా, తీసుకెళ్ళి అంబేద్కర్ బొమ్మ దగ్గర ఆపి ఇదే బొమ్మ దిగో అన్నాడు. అక్కడ మీటింగ్ లేదు, ఈటింగ్ లేదు. అప్పుడు అడిగాను నేను, ఏంటి ఇంకొక బొమ్మ ఉందా అన్న. ఇంకో చోట ఉందన్నాడు. అక్కడ పోనీ అన్న, డబల్ ఛార్జీ అవద్దన్నాడు. సరే పోనివరా బాబు అన్న. అక్కడ తీసుకెళ్ళాడు. ప్రజలు మీటింగ్ అయిపోయి బయటకు వస్తున్నారు. నా రిక్షా వెళ్ళి ప్రజల ముందు ఆగి పాస్టర్ గారు ఏడ్చేశాడు. ఆయన కోపాన్ని తట్టుకోలేక, సమాధానం చెప్పలేక, ఒక్కడుగు ముందు రాకూడదంటాయా అన్నాడు. ఒక్కడుగు ముందు రాకూడదా? చూడ వచ్చేది ఏం చెప్పండి నేను జనానికి అన్నాడు. పట్టుపట్ట కళ్ళవంట నీళ్లు కార్చటం తప్ప ఏరే జవాబు లేదు నా నుండి. ఇక రేపు మీటింగ్ ఉంది కదా, డోంట్ క్రై, డోంట్ వరీ, టుమారో మీటింగ్ దేవుడు వాడుకుంటాడు. బట్టి నేను ఎంత కష్టపడి వచ్చాను, మరి అలాంటి సమస్య ఎదుర్కొన్నాను అని. అప్పుడు నేను ఈ ఊరికే చదువుతా అన్నాను, ఇలాంటి కష్టపడతాను నువ్వేమన్నా ఒకవేళ అభివృద్ధి అయితే, ఒక నేను ఈ స్థితిలోనే ఉంటే, ఒకవేళ దేవుడిని దీవిస్తే నన్ను మర్చిపోతావా సంసారా, గుర్తుపెట్టుకుంటావా అన్న. భలేవారండి, నా ప్రాణం ఉండగా మర్చిపోను అన్నాడు. నా వాళ్ళు లాంటి వాళ్ళు ఉన్నారు, త్వరగా చెప్పండి. హిజ్కియా లాంటి వారు ఉన్నారు. నేను ఎక్కడ సంకల 30 ఏళ్ళకు పైగా మన సేవకులకు సహాయం చేస్తున్నాం. హైదరాబాద్లో ఒక ఆయన నాకు వెనకాల హాస్టల్ పెట్టుకో ఇస్తానన్నాడు. వాళ్ళ ఆవిడ అడదామన్న రాణిమ్మ గారు తాయిరమ్మకు తెలుసు, నాకు అక్కర్లేదన్నా. ఎందుకని అన్నాడు, నశించి ఆత్మరక్షణ నా ధ్యేయం. ఒకవేళ దేవుడు నన్ను దీవిస్తే, దీవించిన రోజున తినగా మిగిలితే అది బీదలకు పంచుతాను అన్న. ఆ రోజు వచ్చింది. వెంటనే చెప్పండి, హెల్ప్ ఫర్ హెల్ప్లెస్. దాని వెనుక పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. నిస్సహాయులకు సహాయం. ప్రసాద్ బెంగళూరు నుంచి నాకు కొంత దానికి సహాయం పంపిస్తున్నారు. తాయరమ్మ గారు అమ్మాయి సురేష్ హైదరాబాద్ నుంచి నాకు కొంత సహాయం పంపిస్తున్నారు. నాకు ఇచ్చినంతలో కొంత నేను పక్కన పెడుతున్నా.
మన వాళ్ళు కొందరు అండగా నిలబడ్డారు. చూడండి అక్కడ ఏ దిక్కులో చూసిన నెంబర్ 1 కుప్పలు కుప్పలు. ఏ దిక్కును చూసిన దున్ని బాగా బలిసిన ఎడ్లు పశువులు. ఏ దిక్కులు చూసినా నూర్చిన చెప్పండి వడ్ల రాసులు. దేవుని భాగాలు దేవునికి ఏం చేయాలో తెలియట్లా. అప్పుడు రాజు అన్నాడు, వేస్ట్ చేయకండి. కొంతమంది వృధా చేస్తారు, కానీ పిల్లి కూడా భిక్షం పెట్టిన వాళ్ళు ఉంటారు. అప్పుడు ఏం చేశారు, కొట్లు కట్టి దాన్ని ఆ కొట్లలో దాచారు. ఎందుకు? మళ్ళీ అంత సమృద్ధి ఇంకోసారి ఉండొచ్చు, ఉండక పోవచ్చు. నా గిన్నె నిండి పొర్లుతుంది. ఒకప్పుడు నీ గిన్నెలో ఏమీ లేదు, ఇప్పుడు నీ గిన్నె నిండి పొర్లుతుంది. వారంగా చెబుతున్నా, మనం నమ్మిన దేవుడు గొప్పవాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్ము వానికి సమస్తము సాధ్యము. ఏనాటి వారి పరిస్థితి, నా వెనకాల బ్యాక్గ్రౌండ్ నాకేం లేదన్నాడు బిడ్డ పాపం. నేనేం చేయాలి, ఉద్యోగం లేకుండా జీతం లేకుండా వెనకాల బ్యాక్గ్రౌండ్ లేదు, ఏదో కష్టపడి నన్ను చదివించారు. కానీ ఇప్పుడు నన్ను దేవుడు బహుగా హెచ్చించాడు. అర్థమైన మాటలు. రామారావు గారు చిన్న వైరింగ్ పనిచేసి బిడ్డలను చదివించుకున్నాడు. ఇప్పుడు ఏదో తేడా చేసిందంటే బంగారులాగా చూసుకుంటున్నారు తండ్రిని. అమ్మగారు మన సాక్ష్యం చెప్పారు, అద్భుతమైన సాక్ష్యం. టీవీలు ఎంతోమంది విన్నారు. కాబట్టి నమ్మండి, దేవుని మహిమను చూడండి, దేవుడు చేసిన మేలును చెప్పాలి, మరచి పోకండి. దేవుని నామంలో మీకు మేలు చేసిన వారిని కూడా మరచిపోకండి. ప్రైజ్ ది లార్డ్. అందరి అవసరాలు తీర్చువాడు దేవుడే. ఫిలిప్పీ 4:19 ఏమున్నది, దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరము తీర్చును. గొప్పవాడు దేవుడు. ఆయన కుమారుడు ప్రభు అయిన యేసు. క్రీస్తు మహిమ కోసము దేవుడు తనకున్నంతలో మన ప్రతి అవసరము తీర్చును. అందుకే మనం ప్రార్థన చేస్తూ ఏమంటాం, యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఇంకా ఆ బిడ్డలను దీవించును గాక, ఇంకా అమ్మాయిని దేవుడు దీవించును గాక, ఇంకా వారి బిడ్డల దేవుడు ఇంకా అభివృద్ధిలోనికి తెచ్చును గాక. అన్నిటికంటే ముఖ్యమైన ఆత్మరక్షణ సర్వలోక సంపద కంటే విలువైంది. ప్రైజ్ ది లార్డ్. ఆ రీతిగా మనం ఎదుగుదాం. మిగిలిందుంటే ఏమన్నా భద్రం చేసుకుందాం, తప్పు కాదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకేమన్నా ఉంటే మనం అందరిని దృష్టిలో పెట్టుకొని చాతుర్య సహాయం చేస్తూ ముందుకు వెళదాం. దేవునికి సాక్షులుగా బ్రతుకుదాం. 10 మందికి మన ఆశీర్వాదాన్ని చెప్పుదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. తండ్రి మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. బెంగళూరు నుంచి బిడ్డలు ఇక్కడికి వచ్చి మా ఆత్మీయ బిడ్డలుగా, మా చర్చ్ మెంబర్స్గా మనందరూ కలిసి బ్రహ్మాండంగా ఈ కూటాన్ని ఏర్పాటు చేశారు. మనస్ఫూర్తిగా పడిన కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, ఆర్థిక లేమి, జేబులు ఖాళీ అవటం, తిరిగి మళ్ళా నింపబట్టం, ఆకలితో ఉండటం, కడుపు నిండా భోంచేయటం, ఇన్నని మేము చెప్పలేము. చక్కగా చెప్పారు. ఈ సాక్ష్యం అనేకలు ఉపయోగపడుటకు సహాయం చేయండి. అమ్మాయి కూడా చక్కగా చెప్పారు. ఆ బిడ్డను దీవించాలి, ఆశీర్వదించండి. వారికి ఇచ్చిన బిడ్డలను కూడా ప్రయోజకరాండ్రుగా చెయ్యండి. ఒక సవాల్తో కూడిన భాగాన్ని మీరు మాకిచ్చారు, నాకిచ్చారు, మాకిచ్చారు. ప్రైజ్ ది లార్డ్. ఇజికియా కాలంలో ఏ ప్రక్కన చూసిన ఆశీర్వాదాలు, ఏ ప్రక్కన చూసిన పంటలు,
ఏ పక్కన చూసిన కుప్పలు, ఏ పక్కన చూసిన రాసులు, ఏ పక్కన చూసిన దుక్కే ఎడ్లు, ఏ పక్కన చూసిన పశు సంపద, దేవుని భాగాలు, దేవుని ఎటు చూసిన సమృద్ధి 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 సమృద్ధి. ఇక మిగిలిపోయిన కొట్లలో దాశాను. హల్లెలూయా. ఈ స్థితిగా మరి బిడ్డలతో పాటు ఇంకా మా సంఘంలో చాలామంది ఉన్నారు దీవించబడిన వారు. నా ప్రాణమా యెహోవాను అంతరంగములో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ప్రైజ్ ది లార్డ్. ఈ మాటలు నెరవేర్చుటకు సహాయం చేయండి. బిడ్డలందరినీ దీవించండి. మధ్యాహ్నం చాలా చక్కటి భోజన ఏర్పాట్లు చేశారు. దేవుడు వారికి సమృద్ధిని అనుగ్రహించును గాక. అన్నిటికంటే వీళ్ళు ఆత్మరక్షణ భాగ్యమును ఇచ్చారు. ఈ పూట బెంగళూరు మేము వెళ్ళినా మా బిడ్డలు ఇక్కడ ఉన్నారు. మాకెంత ధైర్యం. వారు ఇక్కడికి వచ్చిన ఈ నా తల్లి సంఘం, ఇక్కడ పుట్టా ఇక్కడ పెరిగా, ఎంత ఆనందం. ఈ కాంబినేషన్, ఈ స్పిరిచువల్ కాంబినేషన్ తరతరాలు కొనసాగుటకు సహాయం చేయమని చక్కటి పలహారం ఏర్పాటు చేశారు. పంచుతూ ఉండగా తీసుకున్న ప్రతి వారు కూడా వారి కోసం, వారి ఆరోగ్యాల కోసం ప్రార్థన చేసి ఆ మెమరీ పవర్ బిడ్డలకు దయచేయమని యేసు నామమున వేడుకొని వచ్చున్నాము తండ్రి. ఆమె త్రియేక దేవుని కృపా శక్తి అందరికీ, ఎస్పెషల్లీ ప్రసాద్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ, వారి పెద్దలు వారికి తోడై 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 నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి కూర్చోండి వినండి. అందుకే అందరూ రండి కూర్చోండి